టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ మధ్యాహ్నం 1 గంటకు వాయిదా పడింది. లంచ్ సమయంలో కేసు విచారించనుంది జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం. విచారణల సమయంలో సొలిసిటర్ జనరల్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, తిరుమల లడ్డూ వివాదం పైన సర్వోన్నత న్యాయస్థానం ఈ మధ్యాహ్నం 1 గంటకు విచారణ చేయబోతోంది. నిజానికి కేసు 12:30కు విచారణకు వచ్చినప్పటికీ ఆ సమయంలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొలిసిటర్ జనరల్ను కూడా ఖచ్చితంగా విచారణ సమయంలో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాది సొలిసిటర్ జనరల్ కూడా అందుబాటులో ఉండబోతున్నారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ప్రధానంగా ఈ తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి స్వతంత్రంగా దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన కామెంట్ చేశారు. ఇంకోవైపు టీటీడీ ఈవో శ్యామలరావు మాత్రం అసలు ఇందులో జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యి వాడలేదని ఆయన చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వంలోనే భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నియమించినటువంటి సిట్తో వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు కనుక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక స్వతంత్ర దర్యాప్తు జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు సుబ్రహ్మణ్య స్వామి కూడా సిమిలర్ ప్రేయర్తో ఆయన సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళారు. అలాగే ఇంకా కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇంకోవైపు ఇటు విశ్వ హిందూ పరిషత్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ పైన నమ్మకం లేదు, ఖచ్చితంగా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సిందే, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని ఒకవైపు విశ్వ హిందూ పరిషత్ కూడా తన డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఈ అంశంపైన కీలక విచారణ మధ్యాహ్నం చేపట్టబోతుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ కూడా కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదేశించినటువంటి నేపథ్యంలో 1 గంటకు విచారణ జరగబోతుంది. చాలా కీలక ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే అధినేత చంద్రబాబు నాయుడే జంతువుల కొవ్వు కలిసిందని కామెంట్ చేసి దానిపైన ఆయన సిట్ వేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సిట్ తన నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరబోతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.